దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ భక్తి జీవితంలో ప్రధానమైనవి మూడు. అవి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇవన్నీ కూడా ప్రేమ అనుబంధములో ఏర్పరచబడినవి, ప్రేమ మీదే ఆధారపడి కొనసాగబడేవి. అందులో అన్నింటిలోనూ శ్రేష్టమైనది ప్రేమయే అని పౌలు గారు తెలియజేస్తున్నారు. లోకంలో అనేక రకాలైన ప్రేమలున్నవి, అయితే అన్నిటికీ మనం వాడే పదము ప్రేమ. అందుకని ప్రస్తుత కాలములో ప్రేమ అనే పదము బూతుగా అయిపోయింది. ఈ విషయములో ఏమాత్రము ఆశ్చర్యపడనవసరం లేదు. వాస్తవానికి ప్రేమ అనేది సదుద్దేశముతో వాడబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ వాక్యము లేదా పదము. కానీ స్నేహము, ప్రేమ అనే మాటలు అసహ్యమైన సంబంధాలకు ఆపాదించడం వలన వాటి విలువ పోయింది. పరిశుద్ధ లేఖనములలో బైబిల్ గ్రంథములో ప్రాముఖ్యముగా క్రొత్త నిబంధన మొదటిసారిగా సెప్టువజెంట్ అనే గ్రీకు బైబిల్లోంచి అనువదించబడినది. ఈ బైబిల్ నందు ప్రేమ అనే పదమును 4 రకాలుగా నిర్వచించడం జరిగింది. ఒకటి ఎరోస్, అనగా స్త్రీ పురుషుల మధ్య నుండేటటువంటి శరీరపరమైనటువంటి సంబంధం. ఇది భార్యాభర్తల బంధం అని చెప్పవచ్చు. రెండవది స్టోర్జ్, ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉండే అన్యోన్యమైనటువంటి ఐకమత్యమును సూచించే కుటుంబ సంబంధ బాంధవ్యాలకు నిర్వచనం. ఇందులో సహోదరి సహోదరుల మధ్య నుండి ఆత్మీయమైనటువంటి ఆప్యాయతలతో కూడిన సంబంధం, తల్లిదండ్రులు బిడ్డల మధ్య నుండి వాత్సల్యపూరితమైనటువంటి పరిశుద్ధమైన సంబంధం, బాధ్యత కలిగినటువంటి బాంధవ్యాలకు స్టోర్జ్ అనే పదమును ప్రేమగా వాడబడడం జరిగింది. ఫిలియా అనేటువంటిది స్నేహితుల మధ్య నుండేటటువంటి పరస్పర అవగాహన, స్నేహ సంబంధం. ఇది కూడా ప్రస్తుత కాలంలో ఒక పాపిష్టికరమైనటువంటి ప్రేమ అనేటువంటి ఆలోచనకు వాడడం బాధాకరమైన పరిస్థితి. అది నిస్వార్థమైనది. స్నేహితులు ఒకరికొరకు ఒకరు సహకారులుగా మాత్రమే ఉండాలి. ప్రస్తుత కాలంలో స్నేహంతో ప్రారంభమై యువతి యువకులు దానిని ప్రేమగాను, ఆ తర్వాత పెళ్లిగాను మార్చుతున్నారు. కానీ స్నేహానికి ఉండే పవిత్రమైన సంబంధాన్ని పాడు చేస్తున్నారు. ఇది ఫిలియో అనేటువంటి మాట స్నేహితుల పవిత్రమైన సంబంధము, సహవాసము, సాన్నిధ్యము. 4వది అగాపే, ఇది అవధులు లేనిది, అనంతమైనది, నిష్కపటమైనది, నిస్వార్థపూరితమైనది, త్యాగపూరితమైనది. ఈ ప్రేమ దేవుడు లోకము పట్ల చూపించున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి అనంతమైనటువంటి దేవుని ప్రేమ క్రైస్తవులు సంఘములో నిస్వార్థముగా దానిని కొనసాగించబడాలని ప్రభు మనకు ఆత్మీయంగా ఆజ్ఞాపిస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనములలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అని. కాబట్టి దైవికమైన ప్రేమ ఇది. కనుక దైవ మనస్సుతో దేవుడు మనలను ప్రేమించుచున్నట్లు మనము కూడా ఒకరికొరకు ఒకరు ప్రేమ కలిగి సహకారముతో, సాన్నిధ్యంతో, ఆత్మీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగి జీవించాలన్నది దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక. కాబట్టి ప్రస్తుత దినాలలో ఉన్న అనేకమైనటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఆర్థిక పరమైనవి అని ఒక వక్త వాటిని గురించి వ్యక్తీకరిస్తున్నాడు. ఈ రోజున చాలామంది డబ్బుంటేనో, స్థితి ఉంటేనో, సౌందర్యం ఉంటేనో, పేరు ప్రఖ్యాతులుంటేనో, అధికారము బలగము ఉంటేనో, గుర్తింపు ఉంటేనో ప్రేమను కనపరుచుచున్నారు. కానీ దేవుడు మానవులైన ప్రతి వారిని అపవిత్రతతో, పాపముతో నింపబడి నాశనమైపోతున్న ప్రతి మనుషుణ్ణి ప్రేమించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. దేవుడు దేవుని స్థాయిలోనే ఆ ప్రేమను చూపాలి. కానీ అధములైనటువంటి ప్రతి మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఎలాగ నీ ప్రేమిస్తున్నాడు.
నిస్వార్థమైన ప్రేమతో యేసుక్రీస్తు నీ యొక్క, నా యొక్క, లోకమందరి యొక్క పాపముల నిమిత్తమై సిలువలో పరిశుద్ధమైన తన రక్తమును చిందించి ప్రాణం పెట్టాడు. దుర్మార్గుల కొరకు ఎవరు ఏ మంచి పని చేయరు, మంచివారి కొరకే మేలు చేస్తారు. కానీ మానవులు దేవుని దృష్టిలో దుర్మార్గులుగా ఎంచబడక కనికరమును పొందినట్లుగా దేవుడు తన మంచి మనస్సును, హృదయమును మన పట్ల వ్యక్తపరిచి ఉన్నాడు. ఆ ప్రేమ చేతని మనల్ని ప్రేమించాడు కనుక మనము ఒకరినొకరము ప్రేమించుకొనుచు దేవుని ప్రేమను పరిపూర్ణము చేద్దాం. దేవుని యందు పరిపూర్ణమైన ప్రేమ, భక్తి, విశ్వాసముతో కొనసాగుదాం. ఈ వాక్యము నేడు మన వినికిడిలో దేవుడు నెరవేర్చి ఆత్మీయమైన ప్రేమలో మనలను వృద్ధిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, అనేక రకాలైనటువంటి క్రైస్తవ విశ్వాసుల శాఖలలో ఏవేవో కార్యక్రమాలు నిర్వర్తించుచు ప్రభా ఊగిపోతున్న, ఊరేగుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ నిజమైన ప్రేమ నేటి క్రైస్తవ జీవితంలో కనబడట్లే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేటువంటి పదాల కంటే వారు తమను తాము హెచ్చించుకున్నట్టులో, లోకములో ఉన్నటువంటి దీనులను ప్రేమించుటలో ప్రభ ఏమాత్రము బాధ్యత లేని పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. నీ ప్రేమ నిస్వార్థమైనది కనుక ఆ ప్రేమ వలనని నేటి వరకు మేమందరం క్షేమముగా ఉన్నాం. ప్రభువా, ఈ రోజున ఆత్మీయమైనటువంటి వ్యక్తిత్వాలు మాకు నేర్పుతున్న పాఠాలు దైవికమైన ప్రేమను, అగాపే అనే ప్రేమను కలిగి ఉండమని మమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి. అట్లాంటి నిస్వార్థమైన, యథార్థమైన దైవ ప్రేమను మేము కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాల్లో సఖ్యతను, సమాధానం దయచేయండి. తోబుట్టువుల మధ్య సఖ్యతను, సమాధానాన్ని ఇవ్వండి. ఇరుగు పొరుగు వారి మధ్య ఆత్మీయమైనటువంటి సత్సంబంధాలు దయచేయండి. ప్రభువా, శ్రమలో ఉన్న బిడ్డలను, ప్రేమకు నోచుకోలేని అనాథలైనటువంటి వారిని ఆదరించండి. ప్రభువా, దిక్కులేని వారిని, దరిద్రులను, దీనులను, బలహీనులను, ఆపదలు ఉన్న బిడ్డలందరినీ ఆదుకొనండి. ప్రభువా, ఈరోజు పరిచర్యల్లో కొనసాగుతున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, శ్రమలో ఉన్న బిడ్డలకు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు నీ ప్రేమను కనపరిచి సహాయం చేసి వారిని ఆదుకొని స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం చేత నీ బిడ్డలు సంస్కరించబడుతూ నీ వాక్యపు అడుగుజాడలలో వారు కొనసాగే కృపను దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.